హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 946కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ చాలా అయితే ఉన్నాయి. ఇందులో మేజర్గా చూసుకుంటే మనకి యాపిల్ చాలా డివైసెస్ నిన్నైతే లాంచ్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి స్ప్రింగ్ ఈవెంట్ అయితే నిన్న జరుపుకున్నారు కదా, వాటికి సంబంధించి మనం వీడియో లాస్ట్ చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టామంటే వీడియో మొత్తం అదే కవర్ చేస్తుంది. అందుకని చెప్పి లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? కుదరదు, నాకు ఇప్పుడే చెప్పాలి. కాదురా నాన్న, లాస్ట్లో చెప్తాను. ఓకేనా? నాకు కుదరదు, నాకు ఇప్పుడే చెప్పాలి. వద్దురా నాన్న, చెప్పేదినమ్మా, లాస్ట్లో చెప్తాను నాన్న. లేదు లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. లాస్ట్లో చెప్తాను నేను. అనుకో పక్కలు. సో ఈరోజు టెక్నిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి సౌండ్ కోర్ ఈరోజు వచ్చేసరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. లెబెటరీ 8 Pro అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేశారు. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. సో ఈ స్టైల్గా ఉన్నాయి, అంతా చాలా బాగుంది. జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువైందని నాకైతే అనిపించింది. మీరు మిగిలిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉందిగా, చూడండి. పైన కార్డ్స్లో అయితే నేను వదిలేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బిక్స్బై వాయిస్ అసిస్టెంట్ అనమాట, వీళ్ళ ఓన్ అసిస్టెంట్. సో దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు బిక్స్బై 3 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏమిటంటే మన ఇండియన్ ఇంగ్లీష్ని అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట. సో మన ఇండియన్ ఇంగ్లీష్ అంటే వేరే ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మన స్లాంగ్ను కూడా అర్థం చేసుకునేలాగా వీళ్ళు ఈ బిక్స్బైలో అయితే కొత్త అప్డేట్ ద్వారా తీసుకొచ్చారు. వీటిని వచ్చేసరికి ప్రస్తుతానికి సామ్సంగ్ S21, A52, A72 ఈ మొబైల్స్కి వచ్చేసరికి రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రానున్న రోజులు అన్నింటిలోని కొత్త ఇంగ్లీష్ని చూడడానికి అయితే ఉంటుంది, ఇండియన్ ఇంగ్లీష్ని. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి స్ట్రాటజీ అనలిస్ట్ Q1కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఏ కంపెనీలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ని షిప్ చేసినాయి అనే దాంట్లో. సో ఇక్కడ వచ్చరికి సామ్సంగ్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ Q1 58 మిలియన్ మొబైల్ ఫోన్స్ని షిప్ చేస్తే ఈ ఇయర్ వచ్చి 77 మిలియన్ మొబైల్ ఫోన్స్ని షిప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇయర్ టు ఇయర్ షేర్ చూసుకుంటే 23% పెరిగింది. ఇయర్ టు ఇయర్ గ్రోత్ చూస్తే 32% పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా యాపిల్ వచ్చరికి 2nd ప్లేస్లో, 3rd ప్లేస్లో షామీ, 4th ప్లేస్లో ఒప్పో, 5th ప్లేస్లో వివో అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. హువావే అయితే ఈ 5th ప్లేస్లో ఎక్కడా లేకుండా పోయింది. సో పాపం అదే అంటారు, బళ్ళు వాళ్ళు అవడం అంటేనే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెక్నో స్పార్క్ 7 రీసెంట్గా లాంచ్ చేసిందిగా. ఇందులోని మరో ఆనిముత్యాన్ని తీసుకురావాలని, అంటే వీళ్ళకి అక్కడ కడుపు నిండలేదు, మళ్ళీ ఇంకో ఆనిముత్యం తీసుకురావాలని 7P అని చెప్పేసి మరో మొబైల్ అయితే ఈరోజు లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ 4GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, Android 11th అవుట్ ఆఫ్ బాక్స్. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచి వీళ్ళు అవైలబుల్లోకి తీసుకొస్తారనేది అయితే వీళ్ళు ఇక్కడ ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మేబీ వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన స్పార్క్ 7 ఉంది కదా, ఇంచుమించు అదే ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ రూమర్స్ అయితే చెప్తున్నాయి. అంత బాగుంది. వెనకాల స్పార్క్ అని చెప్పి అంతంత పెద్ద లెటర్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. పెద్ద పెద్ద బ్రాండ్లు అంటే శాంసంగ్ అలాగే యాపిల్ కంపెనీలు కూడా వాళ్ళ లోగోల్ని, వాళ్ళ బ్రాండ్ని అంతంత పెద్దగా వేసుకోవాలన్నమాట. ఈ మధ్య బచ్చా కంపెనీలకి ఎక్కువ అయిపోతుందని చెప్పొచ్చు, రియల్మీతో కలిపే చెప్తున్నా. అలాగే టెక్నో క్యామాన్ 17 కూడా అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా రివీల్ అయినాయి. ఇక్కడ కూడా మనకి పెద్ద పెద్ద లెటరింగ్స్తో అయితే వెనకాల బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తోనూ 48 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి పోకో M2 రీలోడ్ ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన పోకో M2 మొబైలే రీబ్రాండ్ యాక్చువల్గా, అంటే అది Redmi 9 ప్రైమ్ని ఇక్కడ వచ్చేసరికి పోకో M2 పేరు మీద తీసుకొచ్చారు. అదే మొబైల్ని మళ్ళీ వీళ్ళు రీలోడ్ అని చెప్పేసి జస్ట్ ఒక ర్యామ్ చేంజ్ చేసి మళ్ళీ లాంచ్ చేశారు. ఇంతకుముందు వచ్చేసరికి పోకో M2ని వీళ్ళు అమెజాన్ ద్వారా సేల్కి తీసుకొచ్చారు కదా, ఈసారి రీలోడ్ అనే పేరుతో వీళ్ళు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకొచ్చారు. M2కి M2 రీలోడ్కి ఏమి డిఫరెన్స్ అసలు ఏమి ఉండదు, రెండు సేమ్ మొబైల్సే. జస్ట్ మీకు వచ్చేసరికి M2 వీళ్ళు 6GB ర్యామ్తో తీసుకొచ్చారు, 6GB 64GB 6GB 128GB. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ 4GB 64GBతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇంతే డిఫరెన్స్, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ప్రైస్ చూస్తే వీళ్ళు 9499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో సరికి బ్లాక్ అండ్ బ్లూ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికన్నా మీకు కొంచెం స్టైలిష్గా కనబడేది Redmi 9 ప్రైమ్ అనమాట, అది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ త్వరలో మరో టీవీని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు మణికుమార్ జైన్ ట్విట్టర్లో ఒక పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నాడు అనమాట. ఇది వచ్చరికి 43 ఇంచెస్ 4K టీవీ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ మార్కెట్లో చూస్తే రియల్మీకి సంబంధించిన 3 టీవీలు అయితే ఉన్నాయి. ఒకటి 32 ఇంచెస్ HD టీవీ, మరొకటిసరికి 43 ఇంచెస్ ఫుల్ HD టీవీ, మరొకటి 55 ఇంచెస్ 4K టీవీ, అది SLEDతో అయితే వస్తుందన్నమాట. సో
సో ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోతున్న ఈ 4K టీవీ 43 ఇంచెస్లో అయితే రాబోతుంది. మరి ఎస్ఎల్ఈడితో వస్తుందా, మరి ఎలా తీసుకొస్తారనేది అయితే చూడాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎస్ఎల్ఈడి టెక్నాలజీ అనేది వీళ్ళు ఓన్గా అయితే తీసుకొచ్చారు. QLEDలోనే కొంచెం మార్పులు చేసి వీళ్ళు ఎస్ఎల్ఈడి అని తీసుకొచ్చారు. దాంతో వస్తుందేమో చూడాలి. అయితే ఈ టీవీని ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏంటి ప్రైస్ అంతా, వీటికి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఫేస్బుక్ మెసెంజర్ సంబంధించిన ఒక స్కామ్ అయితే ఫేస్బుక్ మెసెంజర్లోనే చక్కర్లు కొడుతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మొత్తం చూస్తే 80 కంట్రీస్లో ఈ ఫేస్బుక్ మెసెంజర్కి సంబంధించిన ఒక లింక్ అయితే చక్కర్లు కొడుతుంది. యాక్చువల్గా ఈ లింక్ ద్వారా ఏంటంటే మెసెంజర్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది, మీరు ఈ అప్డేట్ చేసుకోండి, అక్కడ లాగిన్ అవ్వండి అని చెప్పేసి ఈ మెసేజ్ అయితే రోల్ అవుట్ అవుతుంది. మామూలుగా వాట్సాప్లో కొత్త వాట్సాప్ వచ్చిందని చెప్పి ఎలాగైతే వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయి అలాంటి స్కామ్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి చాలామంది బొట్లో పడి వాళ్ళ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే లోడ్ చేసినట్టుగా అయితే వస్తుంది. దీనికైతే ఫేస్బుక్ చెప్పేది ఏంటంటే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అయితే చెప్తుంది అనమాట. ఇలాంటి స్కామ్లు అనేవి సర్వసాధారణం ఈ రోజుల్లో. సో మనకు వాట్సాప్లో కూడా చూస్తే బోల్డ్ స్కామ్లు ఇలాంటి లింక్స్ అయితే వస్తుంటాయి. సో రీసెంట్గా నేను అనుకుంటా అమెజాన్ ఎవరు 30 సంవత్సరాలు గడిపేసిందని చెప్పేసి LG మొబైల్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి ఒక లింక్ చక్కర్లు అయితే కొట్టింది. ఇంచుమించు ఇది కూడా అలాంటిది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ Fire TV క్యూబ్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సెకండ్ జనరేషన్ క్యూబ్ అనమాట. ఈ ఆల్రెడీ వచ్చేసరికి వీళ్ళు యూరోప్ అండ్ యూఎస్లో అయితే లాంచ్ చేశారు గతంలో. సో దాన్ని వచ్చేసరికి ఈ రోజు మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 12,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో వచ్చేసరికి మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్తో పాటు HDR కూడా అయితే సపోర్ట్ ఉంటుంది. సో Fire TV స్టిక్స్లో అంటే Fire TV సిరీస్లో చూస్తే ఇదే కాస్ట్లీ అని చెప్పొచ్చు. 13,000 రూపాయలు దగ్గర కాస్ట్ అంటే ఆ ప్రైస్కి మనకి స్మార్ట్ టీవీ వచ్చేసింది. బట్ వచ్చరికి ఎంతైనా దీని ఫీచర్స్ అవన్నీ వేరు. ఇందులో వచ్చరికి మనకి హ్యాండ్స్ ఫ్రీ అలెక్సా అయితే ఉంటుందన్నమాట. సో ఎలాగైతే మనకి అమెజాన్ ఎకో సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎలా అయితే కమాండ్ చేస్తాం అలాగే వీటితో కమాండ్ చేసి మనం వితౌట్ రిమోట్తో కమాండింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట అలెక్సాని. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus వాచ్ లాస్ట్ మంత్ మన ఇండియాలో లాంచ్ అయింది కదా, ఈ రోజు నుంచి వీళ్ళు ఫస్ట్ సేల్కి అయితే వాచ్ని తీసుకొచ్చినట్టు వస్తుంది. అది కూడా రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వీళ్ళైతే సేల్కి తీసుకొచ్చారు. సాధారణ మనుషులు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే రేపటి నుంచి వీళ్ళు సేల్కి తీసుకురాబోతున్నట్టు వస్తుంది. దీని ప్రైస్ చూస్తే 15,000 రూపాయలు ఉంది. OnePlus మీద అభిమానం ఉంటేనే ఈ OnePlus వాచ్ని అయితే మీరు కొనుక్కోవాలి, కానీ విడిగా 15,000 రూపాయలు పెట్టే వాచ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Realme X3 అండ్ X3 జూమ్ ఎడిషన్, ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి Realme UI 2.0 ఓపెన్ బీటా అయితే ఈ రోజు అవైలబుల్కి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇది నన్ను అడిగితే ఈ బీటా వర్షన్స్కి దూరంగా ఉండమని చెప్తాను. సో అనవసరంగా మీ మొబైల్ పాడు చేసుకోమాకండి, బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకొని. అలాగే Realme Q3 ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇమేజ్ అయితే రిలీజ్ చేసింది Realme వచ్చేసరికి. ఈ మొబైల్ని రేపు అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. రేపు మన ఇండియాలో వచ్చేసరికి Realme 8 5G వేరియంట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో రేపు మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న Q3 డిజైన్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న Realme 8 5G డిజైన్ కూడా సేమ్ అదే రకంగా ఉంటుంది. కెమెరా మోడ్యూల్ ఇంచుమించు సేమ్ అదే రకంగా అయితే ఉంటుందన్నమాట. 5G సపోర్ట్తోనే ఈ మొబైల్ కూడా రాబోతుంది. సో చూద్దాం రేపు వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారు అనేది. మేబీ నేను అనుకోవడం బిలో 15,000లో మీకు 5G మొబైల్ని Realme అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఈ Realme 8 5Gతో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Samsung Galaxy F52 మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పేసి నిన్నే అనుకుంటా మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చరికి మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. 3C సర్టిఫికేషన్లో అలాగే టేనాలో, మరొకటి వచ్చేసరికి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. టీనాలో ఈ మొబైల్ ఏ రకంగా ఉండబోతుందని అయితే మనకి రివీల్ అయిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అది కూడా ఇప్పుడు రెగ్యులర్గా చాలా మొబైల్ కంపెనీస్ తీసుకొస్తున్న కెమెరా మోడ్యూల్ ఏ రకంగా ఉందో ఆ రకంగా అయితే మనకి కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఈ మొబైల్ మనకి 4350 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఉండబోతున్నట్టుగా 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని 5G సపోర్ట్తో అయితే శాంసంగ్ తీసుకురాబోతుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే రెడ్మీ గేమింగ్ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తారీఖున ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు మనకి దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ వాడబోతున్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉండే. మీకు కూడా చెప్పాను ఇందులో ఇదే ప్రాసెసర్ అయితే ఉండబోతుందని. ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయింది. వీలైతే మరో పోర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో సరికి 1200 ప్రాసెసర్ని వీలైతే యూజ్ చేయబోతున్నారంట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో K9 టీజర్ని అయితే రిలీజ్ చేసిందనమాట. వీళ్ళు K సిరీస్లో మొబైల్స్ అయితే అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొస్తుంటారు. మంచి స్పెసిఫికేషన్ ఉంటే ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగానే తీసుకొస్తారు. ఇండియాలో ఒకసారి K1 అండ్ K3 అనుకుంటే 2 మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. తర్వాత K సిరీస్ని వీళ్ళు ఇండియాలో తీసుకురావడం మానేశారు. ఎందుకంటే అవి తక్కువ రేటు తీసుకురావాలి, తర్వాత మిగిలిన ఏ సిరీస్ ఇంకా ఇవే ఉన్నాయి వెళ్తారా వాటి ద్వారా దోచుకోవడానికి సరిపోదని చెప్పేసి వీళ్ళు ఆపేశారు అనుకోండి. అయితే చైనాలో అయితే ఈ K సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు K9 మొబైల్ అయితే అక్కడ తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోను అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరాతో నెక్స్ట్ మంత్ 6వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ డిజైన్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు కూడా బ్రాండింగ్ అయితే పెద్ద సైజులో తీసుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది బ్యాక్ సైడ్ మనకి కేస్ దగ్గర చూస్తే.
ఇక అలాగే ఒప్పో నెక్స్ట్ మంత్ 7వ తారీఖు అంటే మే 7వ తారీఖున మన ఇండియాలో ఆన్లైన్ స్టోర్ని అయితే ఓపెన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు పోస్టర్లు కూడా అయితే రివీల్ చేశారు. సో వీళ్ళు ఆఫ్లైన్ కాకుండా ఇంకా ఆన్లైన్ ద్వారా కూడా వీళ్ళు మొబైల్స్ అయితే అమ్ముతారేమో. సో ఏదైనప్పటికీ వీళ్ళు ఆన్లైన్లో చూస్తే అమెజాన్ లాంటి ఫ్లిప్కార్ట్లో అయితే ఆల్రెడీ అమ్ముతున్నారు, కానీ ఉపయోగం ఏంటి అదే ప్రైజుల్లో అయితే అమ్ముతున్నారు, ప్రైజెస్లో ఏమి తగ్గించట్లేదు కదా. సో వీళ్ళు పర్సనల్ స్టోర్ తీసుకొస్తున్నారు కాబట్టి వెబ్ స్టోర్, ఇందులో అయినా సరే వీళ్ళు కమిషన్ ఎవరికి ఇవ్వాల్సిన లేదు, షాప్కి వాళ్ళకి. సో అందువల్ల ఎప్పుడైనా తక్కువ ప్రైస్కి ఒప్పో ఏమైనా మొబైల్స్ అందిస్తుందేమో చూడాలి. అంటే తక్కువ ప్రైస్ కంటే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్గా అందిస్తేనే అది వాల్యూ ఫర్ మనీ అంటారు. అంత కాకుండా మరి స్పెసిఫికేషన్స్కి సంబంధం లేకుండా ప్రైజులు తీసుకొస్తే అది వాల్యూ ఫర్ మనీ ఎలా అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ7 ఈ నెల 26వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రొసెసర్కి ఇది రెడ్ డాట్ అవార్డుని పొందినట్టుగా తెలుస్తుంది. దేనికోసం అంటే దీని డిజైన్కి వీళ్ళు రెడ్ డాట్ అవార్డు అయితే ఇచ్చారంట. సో నాకేంటో అర్థం కావట్లేదు, ఈ డిజైన్కి రెడ్ డాట్ అవార్డు ఎలాగ ఇచ్చారో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఈ డిజైన్లో అంత గొప్పతనం ఏముంది, అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా యాపిల్ ఈవెంట్కి అయితే వచ్చేద్దాం. యాపిల్ ఈవెంట్ అయితే నిన్న జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు వీళ్ళు ప్రోడక్ట్స్ని అలాగే వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చే డెవలప్మెంట్స్ గురించి వాటి గురించి చాలా అయితే జరిగిపోయింది. ఇందులో మనకు ముఖ్యమైన కొన్ని అయితే మనం మాట్లాడుకుందాం. సో మేజర్గా చూస్తే మనకి అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే iOS 14.5 అలాగే iPad OS 14.5, టీవీ OS 14.5 అలాగే వాచ్ OS 7.5 ఇలాగ ఏవైతే OS అప్డేట్స్ ఉన్నాయో వీటన్నిటి నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు అన్ని డివైసెస్కి వీళ్ళు రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా అయితే యాపిల్ అయితే చెప్పింది. ఇక మన ప్రోడక్ట్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఐప్యాడ్స్ అనమాట. ఐప్యాడ్ ప్రోస్ని రెండింటిని లాంచ్ చేశారు. 11 ఇంచెస్ ఒకటి, 12.9 ఇంచెస్ ఈ రెండు ల్యాప్టాప్స్ని అంటే ఐప్యాడ్స్ని అయితే లాంచ్ చేశారు. మనం గతంలో మాట్లాడుకున్నాం ఈసారి రాబోయే ఐప్యాడ్ ప్రోస్లో మనకి M1 టైప్ ప్రాసెసర్ని ఇంచుమించు దాంతో సిమిలర్గా ఉండే ఒక ప్రాసెసర్ని వాడతారంట అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో అదే నిజమైంది. M1 లాంటి ప్రాసెసర్ని వాడడం కాదు, M1 ప్రాసెసర్ని ఇందులో అయితే వాడేశారు. ఇందులో మనకి రెండు సైజెస్లో మనకి డిస్ప్లేలు అయితే ఉంటాయి, 11 ఇంచెస్ 12.9 ఇంచెస్. 11 ఇంచెస్ వచ్చేసరికి LCD డిస్ప్లేతోనే వస్తుంది. కాకపోతే 12.9 ఇంచెస్ చూసుకుంటే డిస్ప్లేలో మీకు చాలా డిఫరెన్స్ అంటే చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. మినీ ఎల్ఈడీస్తో అయితే ఈ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేస్లో మనకు వచ్చేసరికి 10,000 ఎల్ఈడీస్ మినీ ఎల్ఈడీస్ని అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. పీక్ బ్రైట్నెస్ నట్స్ కూడా మీకు 600 బ్రైట్నెస్ నట్స్ అయితే ఉంటాయి. చాలా ఎక్సలెంట్ డిస్ప్లేతో అయితే దీన్ని తీసుకొచ్చారని అర్థమవుతుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అలాగే HDR10 అండ్ 10+. సో ఇలా ఈ రకంగా మీకు ఈ డిస్ప్లేలో అయితే లేని అంటూ లేవు, అన్నీ అయితే కూర్చ్ చేశారని చెప్పవచ్చు అనమాట. ఇక అలాగే ఈ స్టోరేజ్ చూసినట్టయితే డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే 8GB ర్యామ్తో వస్తుంది. ఇందులో వచ్చరికి మనకి సెల్యులార్, వైఫై రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి రెండు ఐప్యాడ్స్లోను. రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ ఇంకా మిగిలినవన్నీ. ఇక మీకు రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 10 మెగాపిక్సెల్. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ సెన్సార్ ఇంకోటి ఉంది, ఇది వచ్చరికి TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ లేడర్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. AR కోసం దీన్ని అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా iOS 14.5తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి వీళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయరు, కానీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇంకా మీకు రెండు వేరియంట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయన్నమాట. వైఫై వేరియంట్ ఇంకోటి వచ్చేసరికి 5G వేరియంట్. ఇంకా వీటి ప్రైజెస్ కూడా చూస్తే మనకి 12.9 ఇంచెస్ 128GB వేరియంట్ ప్రైస్ మన ఇండియాలో ₹1,00,000 పెట్టారు. 256GB వేరియంట్ ₹1,09,000 పెట్టారు. 512GB వేరియంట్ ₹1,27,000 పెడితే 1TB వేరియంట్ ₹1,63,000 ప్రైస్ పెట్టారు. 2TB వేరియంట్ ₹1,99,000 ప్రైస్ అయితే పెట్టారు. ఇవన్నీ మీకు చెప్పినవన్నీ వైఫై వేరియంట్ అనమాట. ఇందులో మీరు 5G వేరియంట్ తీసుకుంటే వీటన్నిటిలో మీరు ₹14,000 ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 5G వేరియంట్ అయితే వస్తుంది. 11 ఇంచెస్ కనుక చూస్తే 128GB వేరియంట్ ₹72,000 ఉంటే 2TB వేరియంట్ దాకా మనకి వేరియంట్ వైజ్గా మీకు ఇక్కడ ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. ₹1,71,000 వరకు ఉంది. మళ్ళీ మీకు ఇందులో 5G కావాలంటే ఇంకో ₹14,000 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఐప్యాడ్ తీసుకోవాలని మోజులో ఉంటే మాత్రం నన్ను అడిగితే 11 ఇంచెస్ స్కిప్ చేసి 12.9 ఇంచెస్ తీసుకోండి. ఇందులో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్, చక్కటి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలాగే వీళ్ళు ఇక్కడ కొత్త ఐమాక్స్ని కూడా అయితే లాంచ్ చేశారు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇందులో కూడా M1 ప్రాసెసర్తో ఈ ఐమాక్స్ తీసుకొచ్చారు. ఇందులో బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ అని చెప్పి రెండు వేరియంట్స్ని అయితే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్కి టాప్ వేరియంట్కి ఏంటి డిఫరెన్స్ అంటే జస్ట్ కోర్స్ అనమాట. బేస్ వేరియంట్లో వచ్చేసరికి మీకు CPU కోర్సు 8 ఉంటాయి, GPU కోర్సు 7 ఉంటాయి. అదే మీకు టాప్ వేరియంట్లో చూస్తే GPU కోర్సు కూడా 8 ఉంటాయి అనమాట. ఇది డిఫరెన్స్. పెద్ద ఇంకా మిగిలిన డిఫరెన్స్ అయితే ఏమీ మీకు ఇక్కడ కనబడదు. ఇంకా ఈ ఐమాక్ కనుక చూస్తే మీకు డిస్ప్లే సైజు 23.5 ఇంచెస్ 4.5K రెటీనా డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఇది మైక్రో 500 బ్రైట్నెస్ నట్స్ అయితే మాక్సిమం సపోర్ట్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేకి. ఈ ఐమాక్ మీకు వెబ్ కెమెరా కూడా ఉంది. అది ఫుల్ హెచ్డీలో అంటే 1080pలో వెబ్ క్యామ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. థండర్ బోల్ట్ పోర్ట్లు 2 అయితే ఉంటాయి. వైఫై 6తో వస్తుంది. అలాగే మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ మ్యాజిక్ కీబోర్డు అలాగే మౌస్ కూడా అయితే ఉంటాయి అనమాట. అది కూడా టచ్ ఐడితో ఉంటాయి. మీకు టచ్ ఐడి అంటే ఫింగర్ ప్రింట్కి అయితే ఈ టచ్ ఐడి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో మొత్తం వీళ్ళు 7 కలర్స్ని అయితే తీసుకొచ్చారు. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్, పర్పుల్, బ్లూ అలాగే సిల్వర్ కలర్స్లో అయితే మీకు దొరుకుతాయి.
ఈ ఐమ్యాక్లో మేజర్ ఆకర్షణ ఏంటంటే దీని డిజైన్ చెప్పొచ్చు. డిజైన్ వచ్చేసరికి చాలా థిక్ సైజులో, అంటే మనకి చాలా స్లిమ్గా అయితే మనకి డిజైన్ అయితే తీసుకొచ్చారు. 11.5 mm మనకి ఆ థిక్నెస్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో 8 GB ర్యామ్ అంటే 256 GB వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు కావాలనుకుంటే మీరు అప్ టు 1 TB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో వీటిని వచ్చేసరికి వీళ్ళు ఈ నెల 30వ తారీఖు నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే $1,250 పెట్టినట్టుగా తెలుస్తుంది. అదే మీకు టాప్ ఎండ్ వేరియంట్ కనుక చూస్తే $1,500 వరకు పెట్టారు. బేస్ వేరియంట్లో వచ్చేసరికి మీకు నార్మల్ కీబోర్డ్ అండ్ మౌస్ ఇస్తారు. టాప్ ఎండ్ మోడల్ కనుక పర్చేజ్ చేస్తే దాంతో మ్యాచింగ్ కీబోర్డ్ అండ్ మౌస్తో పాటు టచ్ ఐడి ఉన్న కీబోర్డ్ అయితే ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. వీటిని మన ఇండియాలో సేల్ తీసుకొస్తారనే దానికి మీద ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. తర్వాత వచ్చేసరికి వీళ్ళు యాపిల్ ఎయిర్ ట్యాగ్ ని కూడా అయితే తీసుకొచ్చారు. సామ్సంగ్ ఎయిర్ ట్యాగ్ తీసుకొచ్చిందిగా, అలాగే మనకి ఇది ఒక స్మార్ట్ ట్యాగ్ అనమాట. సో ఈ ట్యాగ్ వచ్చేసరికి మన దగ్గర ఏమైనా థింగ్స్ ఉంటాయో, అంటే మనం ఎక్కడైనా మర్చిపోతాం అనుకునే మన వాలెట్ కానీ, లేకపోతే మన కీస్ కానీ, బైక్ కీస్ కానీ, కార్ కీస్ కానీ, ఇవైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం అనుకున్న వాటికి ఈ ట్యాగ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బ్లూటూత్తో పనిచేస్తుంది. బ్లూటూత్ రేంజ్లో ఎక్కడున్నా సరే మనం యాపిల్లో ఫైండ్ మై యాప్ ద్వారా వీటిని అయితే మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. ఎక్కడున్నాయి అనేది నెతుక్కొని వాటిని అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇలాగైతే ఇది మీకు యూజ్ అయితే అవుతుంది. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు ఇండియాలో $3,190 ప్రైస్ పెట్టారు. అదే యూఎస్లో చూస్తే $2,200 ప్రైస్ పెట్టారు. ఇందులో మీకు 4 ప్యాక్ ఉంటుంది. 4 కలిపి ఒకేసారి మీరు పర్చేజ్ చేసినట్టయితే $10,900 ప్రైస్ పెట్టారు. ఈ నెల 23వ తారీఖు నుంచి వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే జరగబోతున్నాయి ఇండియాలో. సో 30వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక తర్వాత సెకండ్ జనరేషన్ యాపిల్ టీవీ అయితే లాంచ్ చేశారు. యాపిల్ టీవీ ఇది 4K సపోర్ట్తో అయితే వస్తుంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు బయానిక్ చిప్సెట్ A12 అయితే యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో యాపిల్ టీవీ వచ్చేసరికి మన ఇండియాలో ఇప్పటి వరకు వీళ్ళు సేల్కి కూడా తీసుకురాలేదు. అంటే వీళ్ళు సర్వీస్ అనేది యాపిల్ టీవీ సర్వీస్ మన ఇండియాలో అయితే ఇంకా అవైలబుల్లో లేదు. అందువల్ల వీళ్ళు దీన్ని సేల్కి అయితే తీసుకురావట్లేదు. సో త్వరలో వచ్చేసరికి ఈ యాపిల్ టీవీని కూడా మన ఇండియాలో సేల్స్ తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్గా iPhone 12 అండ్ 12 mini. సో ఈ రెండిట్లో వచ్చేసరికి పర్పుల్ కలర్ వేరియంట్ని కూడా అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ అయితే చేశారన్నమాట. ఆల్రెడీ 12 mini రెండు ఉన్నాయి, బట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ని కొత్తగా అయితే యాడ్ చేసి వీటిని కూడా అయితే లాంచ్ చేశారు. ఇవి యాపిల్ ఈవెంట్లో లాంచ్ చేసి మన ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అండ్ విషయాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎరా నాన్న, ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీయా? లాస్ట్లో చెప్పాను కదా, ఎందుకు నీకు అంత కంగారు? ఎందుకు అంత కంగారు?